అమ్మాయితో మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ ఎంత కన్ఫ్యూజన్గా ఉంటుందో తెలుసా? ఓయ్ ఏమైంది మెసేజ్ చేయలేవు? నువ్వు చేస్తావులే అని. అంటే నేను చేస్తే మాట్లాడతావా లేదంటే మాట్లాడవా? నేను చేస్తే నువ్వు చక్కగా మాట్లాడవు, అంటావు. నువ్వే మెసేజ్ చేస్తే మంచిగా మాట్లాడతావు, అందుకే. సర్లే, ఈరోజు నేను కాలేజ్ అయిపోయాక ఫ్రెండ్తో మూవీకి వెళ్ళినా తెలుసా? ఫ్రెండా? అంటే ఆ ఫ్రెండ్ బాయా గాలా? అడిగితే మళ్ళీ డౌట్తో అడిగినా అనుకుంటుంది. డైరెక్ట్గా అడగకుండా తెలుసుకోవాలి. అవునా? ఎవరితో వెళ్ళినావు? చందు అని కాలేజ్ ఫ్రెండ్. చందువా? అంటే ఇద్దరులో ఉంటారు. గర్ల్ చందువా, బాయ్ చందువా? మూవీ ఎట్లుంది? బాగుంది. చందుకైతే ఇంకా మస్తు నచ్చింది. ఇంటర్వెల్లో ఏం తిన్నారా? నేను సమోసా తిన్నా, చందు ఏం తినలేడు. తినలేడు? సినిమా చూసేటప్పుడు ఏమైనా మాట్లాడుకున్నారా? సైలెంట్గా చూసినారా? నేనే ఇంకా ఏదో ఒకటి మాట్లాడే డిస్టర్బ్ చేస్తా కానీ చందు అసలు ఏం మాట్లాడాడు. మాట్లాడాడువా? సినిమా చూసేటప్పుడు మధ్యలో ఫోన్ చూసే అలవాటు ఏమైనా ఉందా చందుకి? లేదు, తను కూడా ఏం చూడాడు. చూడడువా? సర్లే, థియేటర్లో డాన్స్ ఏమైనా చేసినారా? అరే ఏం క్వశ్చన్స్ రా ఇవి? చందు చెయ్యడు, అందుకే నేను కూడా ఏం చేయలేదు. చెయ్యడు? మూవీ స్టోరీతో పాటు కామెడీ కూడా బాగుందంట కదా? చాలా బాగుంది. చందు అయితే కామెడీ సీన్స్ వచ్చినప్పుడు ఫుల్ నవ్వింది. నవ్విందియా? అంటే అమ్మాయే. నేను సమోసా తిన్నా, చందు ఏం తినలేదు. చందు అసలు ఏం మాట్లాడదు. లేదు, తను కూడా ఏం చూడదు. చందు చెయ్యదు, అందుకే నేను కూడా ఏం చేయలేదు. అమ్మాయ్యా? చందు అంటే అమ్మాయే. ఏమైంది సైలెంట్ అయిపోయినావు? యాక్చువల్గా ఇంతసేపు నువ్వు చందు అంటుంటే అబ్బాయి అనుకున్నా. ఇప్పుడు నువ్వు నవ్వింది అని చెప్పినాక క్లారిటీ వచ్చింది, అమ్మాయి అని. అదేదో అప్పుడే అడగొచ్చు కదా, చందు అంటే అమ్మాయో అబ్బాయో అని. అట్లా అడిగితే మళ్ళీ నేను డౌట్తో అడిగినా అనుకుంటావు. ఇప్పుడు డౌట్ క్లియర్ అయిందా మరి? అయ్యింది, ఇప్పుడు హ్యాపీ. సరే ఒకటి చెప్తా విను. చెప్పు. చందుకి నేను గర్ల్ ఫ్రెండ్. మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి, చందు అంటే అమ్మాయి. ఇప్పుడు వాడిని కన్ఫ్యూజ్ చేద్దామని అట్లా అంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.